తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మనవి చేయడానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా 17కు 17 సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాము। తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు। దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిరికి పందలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు। నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏం అమలు చేశారో, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సి ఉండేది। కానీ పెద్దమ్మ ప్రభుత్వము అనేక రకాల బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది। నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు, వాళ్ళను నవ్వుకుంటున్నారు। నరేంద్ర మోడీ గారు ఏంటో, నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్, కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు। ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో కోట్లాది, ఈ దేశంలో పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాము। అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నాం మనము? ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు। అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతాన్ని చూడలేము। ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తా ఉంది బయటకు వచ్చి।